హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పిల్లి శకునము అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో దాసప్ప అనే అతను ఉండేవాడు. అతను ప్రతిదినము భిక్షమెత్తుకుని వస్తే అతను అతని పెళ్ళాం జీవిస్తూ ఉండేవారు. ఒకనాడు దాసప్ప తెల్లవారుజామునే లేచి స్నానం చేసి జోలె తగిలించుకుని భిక్షాటనకి సిద్ధమయ్యాడు. బయలుదేరబోతుండగా అతనికి వాకిట్లోనే పిల్లి అడ్డమొచ్చింది. పిల్లి అడ్డమొస్తే అశుభం, ఇవాళ భిక్షానికి పోవద్దు అని అతన్ని పెళ్ళాం చాలా బతిమాలింది. పిల్లి అడ్డమొచ్చిందని, కుక్క అడ్డమొచ్చిందని ఇంట్లో కూర్చుంటే మనకి బిచ్చం ఎలా దొరుకుతుంది అని అతను వినకుండా బయలుదేరాడు. అతనికి ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలేవీ రుచించవు. అందుచేత భార్య మాటలు పెడచెవిన పెట్టి భిక్షాటనకు బయలుదేరాడు. మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలిచి ఏ దేవుని ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మన దాసప్పకు ఆదిశేషుడు గుర్తొచ్చాడు. ఆదిశేషుడు ఈ సమస్త భూమండలాన్ని తన ఫణములపై మోస్తూ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కదా, అతన్ని వేడుకుంటే ఏమైనా ఫలముండునేమో అని ఆదిశేషుని పేరిట అవ్వాళించితివా ఓ శేషయ్యా, అవ్వాళించితివా అనే పాటను గట్టిగాను మృదుమధురంగాను పాడాడు. ఆ ఇంటాయన పేరు వెంకట శేషయ్య. ఇరుగు పొరుగువారు అతన్ని శేషయ్య అని పిలిచేవారు. ఆ రోజు శివరాత్రి అవటం చేత అతడు రాత్రంతా జాగారం చేసి సినిమాకు మూడవ ఆటకు కూడా వెళ్ళొచ్చి పాదరక్షలైనా విప్పకుండా పడుకొని సుఖనిద్రలోనున్నాడు. మన దాసప్ప పాట వినేసరికి శేషయ్యకు మహా కోపమొచ్చింది. నిద్రాభంగం చేసింది ఒక కారణం, తనని పేరుతో పిలిచి లేపడం మరో కారణంగా తీసుకొని కోపంతో బయటికి వచ్చి మన దాసప్పకు అర్ధచంద్ర ప్రయోగము, పాదరక్ష పూజ రెండూ కావించాడు. అక్కడి నుంచి బయలుదేరి మన దాసప్ప మరొక ఇంటి పంచన చేరుకున్నాడు. అప్పుడు మన దాసప్ప ఇలా అనుకున్నాడు: ఆదిశేషుడు నాపై దయజూపలేదు. శ్రీరామచంద్రుడు దయాస్వరూపుడు కదా, అతన్ని స్మరించినచో కృప కలుగునేమో అనుకొని పూర్వం శ్రీరాముడు సీతతో గూడి అరణ్యాలకు పోవునప్పుడు దశరథుడు పుత్రశోకంచే పాడిన పోవుచున్నావా ఓ రామయ్యా, పోవుచున్నావా నా రామయ్యా అనే పాటను దుఃఖరసంతో గానం చేశాడు. ఆ ఇంటాయన పేరు రామయ్య. అతనికేదో గొప్ప జబ్బు చేసి అటో ఇటో అనే స్థితిలోనుండగా బంధువులందరూ అతని చుట్టూ గుమిగూడి అతని కోసం విలపిస్తున్నారు. మన దాసప్ప పాట వినేసరికి వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. చనిపోకముందే వీడు శకునపక్షిలాగా ఇలా పాడుతున్నాడు అని వారు బయటికి వచ్చి మన దాసప్పకు బాగా మంగళహారతి గావించారు. తన దురదృష్టమును తానే నిందించుకుంటూ మన దాసప్ప మరో ఇంటికి దారి తీశాడు. అప్పుడు మన దాసప్ప ఇలా అనుకున్నాడు: ఆదిశేషునకు నాపై దయలేకపోయింది. శ్రీరాముడు దయామయుడని అతన్ని వేడినా అతడు కూడా కటాక్షించలేదు. మగవారి హృదయం కఠిన శిల వంటిది, స్త్రీ హృదయం వెన్నవలే చాలా మెత్తనిదని పెద్దలు చెప్పుదురే. ఆ సీతమ్మ వారిని స్తోత్రించినచో ఆమెకైనా నాపై దయ కలగకపోవునా. ఈ విధంగా అనుకుంటూ మన దాసప్ప మరో గుమ్మం ముందు ఆగాడు. అప్పుడు మన దాసప్పకు సీతాదేవి లంకలో చెరబట్టబడినప్పుడు ఆంజనేయుడు ఆమెను అశోకవనం నందు కనుగొన్న సందర్భం జ్ఞాపకమొచ్చింది. ఆ సందర్భంలో ఆంజనేయుడు పాడిన కనుగొంటినమ్మా సీతమ్మ, నిన్ కనుగొంటినమ్మా సీతమ్మ అనే పాట తలపునకు వచ్చి ఆ పాటను గంభీరంగాను రాగయుక్తంగాను పాడసాగాడు. ఆ ఇంటావిడ పేరు సీతమ్మ. పొద్దున్నే ఆమె పెరట్లో స్నానం చేస్తూ ఉంది. ఆ పెరటి గోడ వానచేత అక్కడక్కడ కొద్ది కొద్దిగా పడిపోయింది. కానీ ఇక గత్యంతరం లేక ఆమె అక్కడనే ఎలాగో దడబుడా స్నానం చేస్తోంది. మన దాసప్ప పాట వినేసరికి సీతమ్మకి గుండెలు గుండెల్లో లేవు.
నిజంగా తన్ను ఆ దాసప్ప చూసే ఆ పాట పాడుతున్నాడనుకుంది. స్నానం చేసి చప్పున చీర కట్టుకుని ఒక మూల ఉంచిన పాత చీపురు కట్ట తీసుకెళ్ళి మన దాసప్పను చడామడా 4 ఏట్లు వీపుపై బాదింది. కుయ్యో మొర్రో అనుకుంటూ మన దాసప్ప ఇంటి మొహం పట్టాడు. దాసప్ప పెళ్ళాం వీపుపైనుండే వాతలు చూచి సంగతేమిటని అడిగింది. దాసప్ప జరిగిందంతా పూసగుచ్చినట్లు పెళ్ళాంతో చెప్పుకున్నాడు. నేను మొదట్లోనే చెప్పలేదా పిల్లి అడ్డమొచ్చింది. ఈవేళ ఎక్కడికి వెళ్ళొద్దని. నేను ఎంత బతిమాలినా విన్నావా? తగిన శాస్తి జరిగింది. నీకు కావలసిందేలే అని ఆమె కూడా బాగా చీవాట్లు పెట్టింది. పాపం ఇదంతా పిల్లి మహిమేననుకొని ఇంకెప్పుడు పిల్లి అడ్డమొస్తే ఎక్కడికి వెళ్ళనని మన దాసప్ప తీర్మానించుకున్నాడు. చూసారా? ఇందులో పిల్లి తప్పు మాత్రం ఏముంది? అన్నీ అలా కలిసి వచ్చాయి గాని అంతా మన దాసప్ప దురదృష్టమే కదా! ఇదండి 'పిల్లి శకునము' అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. 'ఎదురు తిరిగింది' అనే కథని చెప్పుకుందాం. పూర్వం మిథిలా దేశాన్ని మందభాగ్యుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు ముక్కోపి, గర్వి, యుక్తాయుక్తాలు, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రాసాదపు ఉపరితలాన చల్లగాలికి పచార్లు చేస్తూ కింద రాజవీధిని నడుస్తూ ఉన్న అశేష జనాల్ని, వాళ్ళు ధరించిన రకరకాల దుస్తుల్ని పరీక్షగా చూశాడు. వెంటనే అతడికో ఆలోచన తట్టింది. మంత్రిని పిలిపించాడు. మంత్రివర్యా అన్నాడు రాజు. ఏమి సెలవు మహారాజా అన్నాడు మంత్రి. అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు కనబడుతోంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరు ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా తక్షణమే మా రాజ్యమంతటా చాటింపించు అన్నాడు. వేష భాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒకే అచ్చులో తయారైన బొమ్మల్లా చేయడం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకు మనవి చేశాడు. ఊహూ, రాజాజ్ఞకు తిరుగులేదన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచినాయి. తను మంత్రికి ఇచ్చిన ఆజ్ఞలు సరిగా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి బద్దులై ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోరికే మందభాగ్య మహారాజుకు కలిగింది. తన పాలనలోని ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సాంప్రదాయాన్ని అలవరుచుకుని అలా ప్రవర్తించిన నాడు ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం ఆచంద్రార్కంగా ఉండిపోగలదని అతడికి ఎంతో నమ్మకం కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతని మనస్సును కలవరపరిచింది. దాసదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవరు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవడం అసంభవమైపోయింది రాజుకు. అక్కడి నుంచి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. ఎవరు రాణులో ఎవరు దాసీలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు, అలంకరణ చేసుకుని ఉన్నారు. మందభాగ్యుడికి మతి పోయినట్టయింది. మంత్రి మీద ఎక్కడలేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బారుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేనానాయకుడెవరో, సేవకుడెవరో తెలుసుకోవడం కష్టమైంది. అందరిది ఒకే రకమైన వస్త్రధారణ. మంత్రి అని గాండ్రించాడు రాజు. మంత్రి అని తిరిగి గాండ్రించాడు మంత్రి. నేనా మంత్రిని, దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా. నేనా మంత్రిని, దుర్మార్గుడా అని మంత్రి అదే మాటలను అంత తీవ్రంగా చిలకలా ఒప్పజెప్పాడు. మందభాగ్యుడు తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. మారు పలక్కుండా తన భవనానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ
వారు అనుసరించవచ్చని, ఎవరికి ఇష్టమైన తిండి వారు తినవచ్చని, ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చని రాజాజ్ఞగా చాటింపు జరిగింది. ఇదండి ఎదురు తిరిగింది అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.